మేలు చేసే విషయంలో విసిగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే పని మంచి అనుకో, ఫలితం ఏదో ఒక రోజు కలుగుతుంది. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, మనం మేలు చేటి ఎందు విసుకక ఇందుము, మనము అలయక మేలు చేసితేని తగిన కాలమందు పంట కోతము. యాక్చువల్ గా ఇక్కడ చెప్పబడిన మాట దేని కొరకు చెప్పబడిందంటే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థముల యందు భాగం ఇవ్వాలి. అంటే కానుక. వాక్యోపదేశం ఎవరైతే మనకు బోధిస్తున్నారో వారికి మంచి భాగాల్లో, మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు మన జనరల్ గా కలిగే ఫీలింగ్ ఏంటంటే, ఆ పాస్టర్ గారికి ఏం తక్కువ, అది ఉంది ఇది ఉంది అనే కంప్లైంట్ మనలోకి వస్తుంది. అలా విసిగిపోకూడదు. సేవకుడు ఏదన్నా తిన్నాడు అనుకోండి, కడుపు నిండా తిన్నాడు అనుకో, చేస్తే సేవే కదా. బతికేదే సేవ కోసం. కూర్చున్నా సేవే, నిల్చున్నా సేవే. ప్రార్థన వాక్యము, ప్రార్థన వాక్యం, ఇది తప్ప వేరే ధ్యాస ఉండదు సేవకులకి. మరి అలాంటి సేవకులకి మనం ఆహారం ఇచ్చినప్పుడు, ఫుడ్ ఇచ్చినప్పుడు విసిగిపోకూడదు. పోయిన నెల ఇచ్చాం కదా, ఈ నెల ఇవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే పోయిన సంవత్సరం ఇచ్చాం కదా, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం లేదు. తగిన కాలమందు పంట కోయాలంటే ఖచ్చితంగా సేవకుల జీవితంలో మనం మేలు విసుగక చేస్తూ ఉండాలి. వారికి ఇచ్చేటప్పుడు విసిగిపోకూడదు, ఇచ్చేటప్పుడు సనగకూడదు, ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి. సనిగే ఉద్దేశం ఉంటే అసలు ఇవ్వకూడదు. సంతోషంగా ఇవ్వగలిగితే, అది చిన్నదైనా పెద్దదైనా విసుగక ఇవ్వగలిగితే, తగిన కాలమందు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఈ ప్రతి అవసరమును తీర్చు. గాడ్ బ్లెస్ యు.